చీట్ కోడ్స్ అంటారు. ఎంసెట్కి వచ్చేటప్పటికల్లా అటువంటి చీట్ కోడ్స్ ఏమీ ఉండవు నాన్న, ఓకేనా. యాక్చువల్లీ ఇంత ముందు పేపర్ బేస్డ్ సిస్టంలో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఒక బేసిక్ మెంటాలిటీ ఆఫ్ అన్ ఎగ్జామినర్, అంటే ఎవరైతే మీకు ఎగ్జామ్ పేపర్ ని సెట్ చేస్తారో అతని మైండ్ సెట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇచ్చే 4 ఆప్షన్స్ లో సెకండ్ లేదా థర్డ్ ఆప్షన్స్ లో మోస్ట్లీ మీకు కరెక్ట్ ఆన్సర్ ని పెడతారు. ఫస్ట్ ది మోస్ట్లీ రాంగ్ పెడతారు, లాస్ట్ వచ్చేటప్పటికల్లా నన్ ఆఫ్ ద ఎబోనో ఆల్ ద ఎబోనో వస్తాయి. కాబట్టి అప్పట్లో చీట్ కోడ్స్ ఎలా ఉండేవి, బీకామర్సీలో ఒక ఆప్షన్ పెట్టే ఉంటారు, మీరు ఆల్టర్నేట్లీ పెట్టుకుంటే వెళ్ళండి సో దట్ మినిమం 50% స్కోర్ వచ్చేస్తుంది అని. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే పెడుతున్నాడో మీకు కంప్యూటర్లో వన్స్ క్వశ్చన్స్ ని అప్లోడ్ చేసిన తర్వాత వాటి ఆప్షన్స్ కంటిన్యూస్లీ చేంజ్ అవుతూ ఉంటాయి, అర్థమైందా. కాబట్టి ఆ చీట్ కోడ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో అనవసరమైన ట్రాష్ మెటీరియల్ జోలికి వెళ్ళమాకండి, మీ సిలబస్ మొత్తాన్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లారిటీ వచ్చిందా. నో ఈ లాస్ట్ రివిజన్కి వచ్చేటప్పటికల్లా చాలా మంది స్టూడెంట్స్ యొక్క కన్ఫ్యూజన్ ఏంటంటే మాకు మాక్ టెస్ట్లు ఎక్కడ జరుగుతాయి అండ్ ఈ ప్రాబబుల్ కాన్సెప్ట్స్ నుంచి ఎంసెట్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, లాస్ట్ ఫైనల్ రివిజన్ ని కంప్లీట్ చేసుకోవడం ఎలాగా. సో మీకు దీనిలో మీకు విడివిడిగా కనబడుతుంది చూడండి. ఇది వచ్చేటప్పటికల్లా ఎంపీసీ ఇంజనీరింగ్ వాళ్ళకి, వేరే ఇది వచ్చేటప్పటికల్లా బైపీసీ అగ్రికల్చర్ ఫార్మసీ అండ్ నర్సింగ్ వీళ్ళకి. మీకు దానిలో ఫస్ట్ డెమో క్లాస్ కనుక వదిలేసినట్టయితే 4 సెట్ ఆఫ్ గెస్ట్ పేపర్స్ ని మీకు సీక్వెన్షియల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోల్డర్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాథ్స్ కి సంబంధించిన గెస్ట్ పేపర్, ఫిజిక్స్ కి సంబంధించిన గెస్ట్ పేపర్, కెమిస్ట్రీకి సంబంధించిన గెస్ట్ పేపర్ అండ్ రిలేటెడ్ గా వాటి యొక్క కీస్ ఇవన్నీ కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది.